హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమో గణేశాయ నమః. మా మండపంలో ఇన్ని గణేషులు వచ్చాయండి. 5th డే వరకు ఇన్ని గణేషులు వచ్చాయి. చాలానే ఉన్నాయి. ఇది మా పెద్ద గణేష్ అండి. ఇలా రకరకాల గణేషులు ఉన్నాయండి. మేము సిక్స్త్ డే రోజు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. మహాహారతి ఇచ్చామండి. ఒక 20 మెంబర్స్ వరకు మహాహారతి ఇచ్చామండి. ఇలా అందరూ మంగళహారతి పట్టుకొని హారతి ఇచ్చామండి. చాలా బాగా చేసుకున్నాము. ఇలా పిల్లలు పెద్దలు అందరం కలిసి ఇలా హారతులు ఇచ్చామండి. వెరైటీగా మార్వాడి కొంగులాగా వేసుకొని ఇచ్చామండి. హారతి అయిపోయిన తర్వాత ఇలా కొన్ని ఫొటోస్ కూడా దిగామండి. ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ వరకు ఉంటామండి. అందరము ట్రెడిషనల్గా రెడీ అయ్యి దేవునికి భక్తితో హారతి ఇచ్చామండి. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా చేసుకుంటున్నామండి. 6th డే రోజు మాత్రం ఇలా పూజ అయ్యాక ఇలా సెలబ్రేషన్ చేసుకున్నామండి. ఇంకా ప్రసాదాలకు వస్తే పంచామృతము, పాయసం అండి, సేమియా పాయసము, చప్పటి ఉండ్రాళ్ళు, పులిహోర, శనగలు కూడా ఇంకొక రకం పాయసము, ఇలా అన్ని రకాల వంటలు సమర్పించామండి గణనాథునికి. అలాగే పసుబొట్టు కూడా ఇస్తారండి. మా అక్కడ పూజ చేసుకున్న వాళ్ళు అవన్నీ అయిపోయాయి. ప్రతిరోజు ఇలాగే ఉంటుంది మాకు. చివరిలో ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్న తర్వాత ఫోటోలు దిగుతామండి. ఇలా అందరము. ఇది 7th డే రోజు అండి. ఇది 5th డే రోజు వేరే దగ్గర నిమజ్జనం అయ్యిందండి. చిన్న వినాయకులు అవన్నీ మా మండపంలోకి వచ్చాయి వినాయకులు. ఇలా అన్ని 9 days ఇలాగే సెలబ్రేషన్ చేసుకుంటామండి. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేస్తాము చివర్లో. నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అందరము దేవుడి దగ్గర ఖాళీగా ఉండకుండా బతుకమ్మ ఇలా డ్యాన్సులు చేస్తామండి. చిన్న పెద్ద అందరం కలిసి చేసుకుంటాము. ఈసారి ఇంకా కొద్దిగా తక్కువనే చేస్తున్నామండి. కానీ ప్రతిసారి ఇలాగే చేసుకొని ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి.